వృద్ధ దంపతుల పెన్షన్ డబ్బులు గుట్టు చప్పుడు కాకుండా స్వాహా చేస్తున్న సైబర్ కేటుగాడి వ్యవహారం జగిత్యాల్లో వెలుగు చూసింది. పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన నక్క లక్ష్మణ్ ఎస్ఆర్ఎస్పీ రిటైర్డ్ ఉద్యోగి. ఆయనకు ప్రతి నెల 48,000 రూపాయల పెన్షన్ వస్తోంది. అదే కాలనీకి చెందిన తిరుపతి అనే యువకుడు ఆ వృద్ధుడి బ్యాంక్ అకౌంట్ కి తన ఫోన్ నెంబర్ యాడ్ చేసుకున్నాడు. ప్రతి నెల ఫోన్ పే ద్వారా 20,000 రూపాయలు కాజేస్తున్నాడు. గత 7 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు 18 లక్షల వరకు కాజేశాడు. సైబర్ మోసంపై ఆ వృద్ధ దంపతులు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పైసలు తీసుకున్నాడు, పింఛన్ కొట్టుకున్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే పోతే 20,000 ఉన్నాయమ్మా అని అంటే మరి ఇంకా 5,000 ఎట్లా సారంటే అప్పుడు ఈ స్టేట్మెంట్ తీస్తే బ్యాంక్ మేనేజ్ స్టేట్మెంట్ తీసినాక ఇట్లా తీసుకోవడం తిరుపతి అనే వ్యక్తి ఫోన్ పే ద్వారా ఇట్లా డ్రా చేస్తుండు అనే విషయం తెలిసినాక పోలీస్ స్టేషన్ పోయి పిటిషన్ ఇచ్చినాం. పైసలు తీసుకున్నాడు, పింఛన్ కొట్టుకున్నాడు. 2011 రిటైర్మెంట్ అయితే పిఎల్డిఎల్ కలిపి సార్ అది అప్పుడు 20,000 వచ్చింది పింఛన్ సార్. ఇప్పుడు పిఎల్డిఎల్ కలిపి 44,000 రూపాయలు పింఛన్ వస్తుంది. 45,000 రూపాయలు పింఛన్ వస్తుంది. పింఛన్ వస్తే అట్లే పెరిగిన పింఛన్ తీసుకుంటలేడు. గది 20,000 రూపాయలు తీసుకుంటున్నాడు. ఆ పెరిగింది 24,000 రూపాయలు వాడే ఫోన్ ద్వారా ఫోన్ పే గూగుల్ పే చేస్తున్నాడు. ఫోన్ ద్వారా వాడు తీసుకున్నాడు. మనం అనుకోకుండా మా చిన్న బాబు ఇల్లు కడిగేటప్పుడు జారి పడ్డాడు. 6 నెలల కింద జారి పడితే కాలినప్పుడు మా ఆయన పింఛన్ మా చిన్నమ్మ కావాలని పోతే బ్యాంకు ఫారం ఏమన్నాడు, ఆయన రేపు పింఛారు ఇయ్యరాదు, ఆయన రేపు రావాలన్నాడు. 20,000 రూపాయలు వాడిస్తాడు. నెలకి 24,000 రూపాయలు వాడిస్తున్నాడు. మా నాన్నకి 20,000 ఉంచుతుండు. 2011 రిటైర్మెంట్ అయితే పిఎల్డిఎల్ కలిపి సార్ అది